మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసః నమామి. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమవంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తేదీ 9/12/2025 మంగళవారం. సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 5:27 వరకు. తిథి పంచమి మధ్యాహ్నం 2:28 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 2:22 వరకు. వర్జం మధ్యాహ్నం 3:24 నుండి 4:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:14 వరకు. తిరిగి రాత్రి 10:32 నుండి 11:24 వరకు. అమృతకాలం రాత్రి 12:48 నుండి 2:24 వరకు. నేటి విశేషం మంగళవారం నాడు అటు సుబ్రహ్మణ్య స్వామికి ఆంజనేయ స్వామికి కూడా చాలా ప్రీతికరమైనటువంటిది. కుజగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇటు పంచామృతాలు, భస్మము, విభూతి మొదలైనటువంటి ద్రవ్యాలతో సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆలయం లేకపోయినట్లయితే జంటగా నాగులు ఉంటాయి, 2 పాములు కలిపి ఆ జంట నాగులకు అభిషేకం చేసిన సుబ్రహ్మణ్యేశ్వర రూపంగానే భావిస్తారు. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల కుజగ్రహ సంబంధించినటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు జాతకంలో కుజుడు బాగులేనట్లయితే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి అనారోగ్యంతో బాధపడేటటువంటి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం అని చెప్పి ఇవాళ రోజు మంగళవారం నాడు మనకి మనస్సుకి జవాన్ని ఇచ్చేటటువంటి వాడు, ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి వాడు మహానుభావుడు ఆంజనేయ స్వామి కనుక మానసిక ఒత్తిళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ లేదా చిందూరంతో పూజ చేసుకోవడం ద్వారా అటు ఆంజనేయ స్వామి తలకు అనుగ్రహం పొందేటందుకు గాను ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక మంత్రం చెప్తూ వీలైతే 108 లేదా 54, అది సాధ్యపడకపోతే 27 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తూ కూడా చెప్పేటటువంటి ఒక మంత్రం, విశేషమైనటువంటి మంత్రం, ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. ఈ మంత్రం చెప్తూ ఆంజనేయ స్వామి కనుక ప్రదక్షిణాలు కనుక చేయగలిగితే మనకి ఎటువంటి కోరిక ఉన్నా కూడా కోరికతో కూడుకొని చేస్తే ఒక రకమైనటువంటి ఫలితం, ఏ కోరిక లేకుండా స్వామి అనుగ్రహం కోసం చేస్తే అది విశేషమైనటువంటి ఫలితం. ఈ మంత్రం చెప్తూ ఇవాళ ఆంజనేయ స్వామి ప్రదక్షిణం చేయడం చాలా విశేషాలు సిద్ధించే అవకాశం ఉంది. రేపటి రోజు బుధవారం సందర్భంగా చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సద బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.